నమస్తే అండి. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకం గురించినటువంటి వివరణ. సర్వధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, సర్వ పాప ఫలముల నుండి నేను నీకు ముక్తిని అనుగ్రహిస్తాను, భయపడకు అర్జున అని ఆత్మ పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తము కాకముందే శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని అనగా దేహమును ఆధారముగా చేసుకొని మానవుడిని మాయ నుండి రక్షించేటువంటి మరియు విమోచించేటువంటి ఆత్మ యొక్క సంగతులను ఈ శ్లోకములో గ్రహించగలరు. ముందుగా సర్వధర్మములను త్యజించడం అనగా జన్మతః మానవుడి యొక్క మనస్సు ధరించి ఉన్నటువంటి తమో రజో సత్వ గుణాలు అయినటువంటి దేహస్వభావములన్నింటినీ వదిలివేసినటువంటి స్థితి అని అర్థము. అన్ని ధర్మాలను వదిలిన మనస్సు దిగంబరి అయి ఉన్నప్పుడు అనగా మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి ఆపత్కాల క్షణములో సంపూర్ణ శరణాగతి ద్వారా ధర్మములన్నింటినీ స్వతంత్రించుకున్నటువంటి మహోన్నతుడినే ధరించగలదు. ఎలాగనగా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలముగా గాక వాక్య బీజమాధారముగా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించడములో దేవుని కృపను క్రీస్తుగా దర్శించడమే మానవుడికి గల ముక్తి అయి ఉన్నది. కారణం క్రీస్తు గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి శ్లోకమును నెరవేర్చి లోకము విషయములో నశించినటువంటి శరణార్థులకు సత్యము జీవము మార్గము తానే అయినటువంటి ఆచార్యుడిగా మట్టి నుండి మహిమకు పునరుద్ధానుడయ్యాడు గనుక అవ్యక్త నిరాకార తత్వమందు ఆసక్తులుగాక యుగముల అంతమందు వ్యక్తమైనటువంటి దేవుని నామమందు అనగా దేవుని ఆలోచన అయినటువంటి క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తు గురించినటువంటి మాటను శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి కార్యసిద్ధిని అంతరంగమందు కలిగి ఉండడం అనేటువంటి జీవన్ముక్తి స్థితిలోనే దేవుడు మానవుడికి అనుగ్రహించేటువంటి రక్షణ విమోచన కార్యములు దాగి ఉన్నవి అని ఈ శ్లోకం యొక్క పరమార్థమై ఉండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.